వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బా ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో శాండ్ ల్యాండ్ అనే వెబ్ సిరీస్ అండ్ లేకపోతే యానిమేటెడ్ సిరీస్ అనుకోవచ్చు, దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప ఎక్కడైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో బై ఇక్కడ సిరీస్ మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో దొరికిపోతుంది. ప్రజెంట్ అవైలబుల్ ఉంది. నిన్న నైట్ మొత్తం కూర్చొని ఇదే చూసినాను. అండ్ మెయిన్ ఈ సిరీస్కి వచ్చేసరికి సింపుల్గా ఒక మోడల్ చెప్పుకోవాలంటే మన ఎవరైతే కాలంలో కలిసిపోయిన అకిరా టోయామా గారు అవుతున్నారో, డ్రాగన్ బాల్ జీ క్రియేటర్ అవుతున్నారో, దాన్ని కూడా ఆ క్రియేటర్ అవుతున్నారో ఈ సిరీస్కి ఈ నావెల్ కూడా మన అకిరా టోయామా క్రియేటర్ కూడా. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో మీకు దీంట్లో మన డీమన్ కిడ్ ఉంటాడు బెల్జీబాబ్ అని, అతనికి ఫాదర్ లాగా కూడా ఒకే క్యారెక్టర్ని కనిపిస్తుంది. కానీ అతనికి ఇతనికి సిమిలారిటీస్ ఉంటాయి. అంటే మన అకిరా టోయామా గారు ఏం చేస్తారంటే అతని పాత క్యారెక్టర్స్ నుంచి కొంచెం రీసైకిల్ కొంచెం రిజైన్ చేసి ఇలా చూపిస్తారనమాట. కొన్ని దీంట్లో చూపించే కొన్ని సినారియోస్ కానీ కొన్ని యానిమల్స్ కానీ కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయి. కంపేర్ టు డ్రాగన్ బాల్స్ కంపేర్ చేస్తుంటాయి. ఇట్లా కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రివ్యూ కొంచెం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ అయితే యాడ్ చేస్తాను. ఏంటంటే ఈ యానిమేటెడ్ సిరీస్కి గేమ్ కూడా ఉంది. శాండ్ ల్యాండ్ అనే గేమ్ కూడా ఉంది. ప్లస్ దీనికి డెమో వర్షన్ కూడా ఉంది. అంటే గేమ్ రిలీజ్ కాలేదు, గేమ్ డెమో వర్షన్ కూడా అది కూడా ఒకసారి చెక్ చేయండి. స్టీమ్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు సిరీస్కి వెళ్ళిపోదాం. సో సిరీస్కి వచ్చేసరికి అయితేనేమో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ చూసుకుంటే 24 అర్ధ గంట డ్యూరేషన్ పెట్టుకోండి. సింపుల్గా ½ అన్ అవర్ డ్యూరేషన్ ఉంది ఒక్కొక్క ఎపిసోడ్కి. కాన్సెప్ట్ ఏంది, స్టోరీ ఏంటంటే మన వాళ్ళకి నీళ్ళు దొరకవు, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ నీళ్ళ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని మీదనే ఈ స్టోరీ. ఒక షరీఫ్ ఉంటాడు, అతని పేరు వచ్చేసరికి జనరల్ శివ అనమాట. అంటే శివ అనేసరికి మనకు అంటే మన హిందూయిజం కొంచెం టచ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో ఇక్కడ ఈ జనరల్ ఎవరైతే షరీఫ్ ఎట్లా అయిండు, ఈ 2 డీమన్స్ ఉంటాయి. ఒక డీమన్ ప్రిన్స్ ఉంటాడు, అతని బెల్జిబాబు పింక్ డీమను. అతనితో పాటు అతని మినిస్టర్ ఉంటాడు, అంటే ఏజ్ అయిపోయిన తాతలాగా ఉంటాడు అతని. ప్లస్ వాళ్ళ ప్రయాణం ఎలా చేసిర్రు, వీళ్ళు దొరికినాయా లేదా అనే దాని మీద కాన్సెప్ట్ ఇది సిరీస్ అయితే స్టార్ట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆర్ట్ స్టైల్ చాలా బాగుంది బై. మీకు డ్రాగన్ బాల్ జీ ఫీల్ అయితే వస్తుంది అన్నమాట. దీంట్లో ఎనిమీస్ కూడా మీకు డ్రాగన్ బాల్ జీలో ఉన్న రెడ్ రిపెన్ ఆర్మీ అనేసి ఉంటుంది. సో దానికి లింక్డ్ ఉంటుంది అన్నమాట. అండ్ క్యారెక్టర్స్ పవర్స్ కొంచెం డ్రాగన్ బాల్ జీ లుక్ ఫీల్ వస్తుంది. అండ్ దీంట్లో ఇన్సెక్ట్ ఆర్మీని చూస్తే నాకు డ్రాగన్ బాల్ జీలో సెల్ ఉంటాడు కదా, పర్ఫెక్ట్ సెల్ కాదు అనుకోండి. సో సెల్కి ఇంపర్ఫెక్ట్ సెల్ లాగా అయితే లుక్ ఫీల్ అయితే కనిపిస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఫీల్ అయితే కొంచెం అక్కడక్కడ కనిపించింది. అండ్ యానిమేషన్ బై ఇది 3D కానీ అక్కడక్కడ మీకు 2D వస్తుంది. సో ఇది యానిమేషన్ స్టైల్ కొత్తది అనమాట బై. షెల్ షేడింగ్ యానిమేషన్ అంటారు. సో 2.5D లాగా లుక్ వస్తుంది అనమాట బై. చాలా బాగుంది, యానిమేషన్ అంతా కూడా బాగుంది బై. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.3 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. వల్గారిటీ కానీ న్యూరిటీ కానీ ఎక్కువైతే ఏం లేదు బై. అండ్ మంచి కాన్సెప్ట్తో పాటు మంచి స్టోరీతో పాటు వచ్చింది. పక్కా చూడాల్సిన సిరీస్. దీనికి సంబంధించిన కుదిరితే గిట్లా నా రివ్యూవర్స్ టీమ్స్ ఎవరైతే వాళ్ళకి అడిగేసి వాళ్ళు చూసిరా లేదా వాళ్ళ ఒపీనియన్ అనేసి అయితే కూడా నేను వాళ్ళకి తీసుకుంటాను. దానికోసం వెయిట్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట. పక్కా చూడాల్సిన సిరీస్ అనమాట ఇది. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, రివ్యూ బాగా చెప్పినా అన్న అంటే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఒక షేర్ చేయండి అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ అలా కలుసుకుందాం.